నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రజెంట్ మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అంటే చెప్పండి, నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం వన్ సైడ్ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి డబ్బా కొట్టుకోవడానికి సమావేశాలు పెట్టాడు. మాకు ఏమాత్రం కూడా మైక్ అవకాశం ఇవ్వలేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటు నదీజాల ఇష్యూలో మాత్రం చాలా వరకు పెద్ద ఎత్తున తప్పులు చేశారు. ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్లో గతంలో జరిగే విషయాలను దాచారు. మరి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం కూడా నదీజాల విషయంలో తీవ్ర అన్యాయం కాంగ్రెస్ పార్టీ చేసిందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇవన్నీ ఎట్లా వస్తారు? ఇప్పుడు మొదటి విషయము, సభ పెట్టమన్నదే బీఆర్ఎస్ నాయకులు. కేసీఆర్ గారు 2 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చి పాలమూరు రంగారెడ్డి విషయం, కృష్ణానది నీళ్ళ విషయం మాట్లాడి తోలు తీస్తా, మీ సంగతి చెప్తా, ఆయన సభలో చూసుకుంటానంటే ఇమ్మీడియట్గా సభ పెట్టినాం. వాస్తవాలు మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి నీళ్ళ విషయంలో అని చెప్పి కృష్ణానది మీద ఒకరోజు, గోదావరి నది మీద ఒకరోజు పెట్టుకుందాము, మిగతా విషయాల్లో పెట్టుకుందామని చెప్పి మేమే ముందుకు వచ్చి సభను పెట్టాం. సభ పెట్టిన ఫస్ట్ డేనే 1 గంట కాకంటే ముందే ఎవరో ఏదో అన్నారని చెప్పి బాయ్కాట్ చేసి వచ్చి కూర్చున్నారు. సరే మళ్ళీ వస్తారేమో అనుకుంటే మొత్తం సెషన్సే మేము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి ఇక అటువంటి మూర్ఖులకు మేము ఏం చెప్తాం? శాసనసభ ఉన్నదే చర్చించుకోవడానికి. ఆ శాసనసభలో చర్చకు అవకాశం ఇస్తాం రా అంటే రాకుండా పోయి బయట మాకు అవకాశం ఇవ్వలేదు అంటే ఏం చెప్పాలి? కొద్దిగానన్నా శాసనసభ్యులు చర్చ జరపాల్సింది శాసనసభలోనే. ప్రతిపక్ష స్థానంలో ఉన్న వ్యక్తులు అధికార పక్షాన్ని వాళ్ళు చేసే ఒకవేళ ప్రతి అంశంలో ప్రజల పక్షం వినిపించాలి. ఒకవేళ మేము ఏదైనా పొరపాట్లు చేస్తే ఎత్తి చూపాలి, సవరించుకునే అవకాశం ఇవ్వాలి. సో అన్ని ముఖ్యమైన అంశాల మీద మేము డిబేట్ పెట్టాం. ముఖ్యంగా ఈ సభ ఒకటేమో హైదరాబాద్ నగరానికి సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించి, కాలుష్యానికి సంబంధించిన, ఇండస్ట్రీకి సంబంధించిన అంశం ఒకటి. ఇంకొకటి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, కృష్ణానదిలో ఎవరు ఏ ప్రాజెక్టులు కట్టిండ్రు కట్టలేదు అనేది ఇంకొక అంశం. ఈ రెండు కూడా తెలంగాణ సమాజానికి అతి ముఖ్యమైన అంశాలు. ఈ అతి ముఖ్యమైన అంశాలను రిప్రజెంట్ చేసి తమ పక్షం వినిపించడానికి, వాదనలు వినిపించడానికి వస్తున్న అవకాశాలను తీసుకోవాలన్నా లేదా? బాధ్యత గల శాసనసభ్యుడిగా కావచ్చు, బాధ్యత గల పొలిటికల్ పార్టీగా ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సో అది అట్లా కాకుండా సభ మొదలైన 1 గంట 2 గంటలకే మేము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి సెషన్స్ మొత్తం బాయ్కాట్ చేయడం, ఇది ఏ మర్యాదను పాటిస్తూ ఉన్నారు వాళ్ళు? సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువ మాట్లాడారు, కనీసం మాకు మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి మేము సమావేశాలని బాయ్కాట్ చేసామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. నువ్వు 5 రోజుల సభ జరిగితే 1 గంటనే ఉండి మాకు అవకాశం రాలేదంటే ఎట్లా? ఇదెక్కడి వితండవాదము? అందుకే తెలంగాణ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుంటా ఉన్నారు. వీళ్ళు తప్పులు చేసిండ్రు, దొంగతనానికి పాల్పడ్డరు, అన్ని రకాలుగా తప్పుడు పనులు చేసిర్రు. అవి సాక్ష్యాలతోటి శాసనసభలో మేము ఉంటే ఆ డిబేట్లో అవన్నీ బయటపెడతారు. అప్పుడు మాకు మాట్లాడడానికి ఏంది ఉండదు. కాబట్టి ఏదో గాయగాయ చేసి వెళ్ళిపోతే బయటికి పోయి ఏదో ఒకటి మాట్లాడుకోవచ్చు అన్న ఒక కుట్రబుద్ధితోటి ఈ కార్యక్రమం చేసిందని చెప్పి ఈరోజు మేము అనుకుంటా ఉన్నాం. ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఒక మాట అన్నారు నిన్న. ఇటు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా మరి నదీ జలాల విషయంలో తీవ్ర అన్యాయం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏం చేయలేదంటూ కూడా నిన్న విమర్శలు చేశారు. ఈ విమర్శలు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అంశంలో చాలా చిక్కుముళ్ళు లేచిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం. సిడబ్ల్యూసి దగ్గర, ప్రతి దగ్గర, గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర, ప్రతి దగ్గర గతంలో అధికారంలో ఉన్న వ్యక్తులు చేసిన తప్పిదాలతోటి ఎక్కడికక్కడ హర్డిల్స్ వచ్చినాయి. సో వాటన్నిటినీ ఒక్కొక్కటి తొలగించుకుంటూ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వాళ్ళు ఎంచుకున్న దారి కావచ్చు, తప్పుల తడక దాంతో తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది అని చెప్పి ఆ దారి కాదు అని చెప్పి ఇంకో దారిని మేము ఎంచుకొని మెల్లగా ముందుకు పోతా ఉన్నాం. తాగునీరు కోసం 7.5 టీఎంసీల కోసము 50,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్లు ఇచ్చిన పార్టీ అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టే, పక్క రాష్ట్రాన్ని మోసం చేయొచ్చు, కేంద్రంలో ఉన్న అధికారులను మోసం చేయొచ్చు, న్యాయస్థానాలను మోసం చేయొచ్చు అన్న ఒక ఆలోచన పద్ధతి ఉంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అని మనకు వస్తూ ఉంది. ఏది ఉన్నా కూడా కృష్ణానది జలాలు వాటా హక్కుల ప్రకారం పంచుకోవాల్సిందే. మనకు హక్కు ఉంది కృష్ణానది మీద. అటువంటప్పుడు మేము సాగునీటి కోసమే ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి బాజాబ్తగా డిపిఆర్లు తయారు చేసి కొట్లాడితే మనకు ఎవరన్నా మద్దతు ఇస్తారు. రేపు కోర్టులు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు ఎవరున్నా సరే కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుంది. దొంగతీరుడుగా దొంగ సమాధానాలు రాసి తాగునీరు కోసం కాదు, మేము తాగునీరు కోసం చేస్తున్నాం, సాగునీరులో ప్రాజెక్టే కాదు అని చెప్పిన తర్వాత, అఫిడవిట్లు ఇచ్చిన తర్వాత అవతల రాష్ట్రంలో ఊరుకుంటారా?
అక్కడ ఇంజనీర్లు కావచ్చు, నిపుణులు కావచ్చు, ఇది ట్రిబ్యునల్ దగ్గర కావచ్చు, కోర్టుల దగ్గర కావచ్చు, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కావచ్చు, ఈ వాదనలు తీసుకుపోరా. వారు ఎంచుకున్న మార్గమే ఈరోజు ప్రతి దగ్గర మాకు అడ్డంకి అవుతా ఉంది, ఆటంకం అవుతా ఉంది. కాబట్టి వాటిని సరిచేసే కార్యక్రమంలో ఏ విధంగా పోవాలి అని చెప్పి ఆచితూచి ముందుకు అడిగేస్తూ ఉన్నాం. తర్వాత వాళ్ళు 2 రిజర్వాయర్లు కట్టి వదిలేసింది, పంపులు పెట్టలే, లిఫ్టులు పెట్టలే, అక్విజిషన్ కాలే. ల్యాండ్ అక్విజిషన్ కాకుండా ప్రాజెక్టులు కడతారా? ఉద్దండాపూర్ అక్విజిషన్ కాలే, ఉద్దండాపూర్ ప్రాజెక్టు నడిబొడ్డున గ్రామాలు అక్విజిషన్ చేయలే. వాళ్ళ గ్రామాలు అక్కడ కూర్చున్నారు, వాళ్ళకు కంపెన్సేషన్ ఇచ్చి అక్కడి నుంచి తీసిన తర్వాత ప్రాజెక్టు కట్టాలి కదా. కాబట్టి ఈ 2 సంవత్సరాలు వెసులుబాటు చేసుకొని ఒక్కొక్కటిగా అక్విజిషన్స్ అన్నీ కూడా R&R ఇచ్చుకుంటూ వాళ్ళ కంపెన్సేషన్స్ ఇచ్చుకుంటూ మెల్లగా క్లియర్ చేసినాం. ఇక ఈ సంవత్సరం, ఈ 3 సంవత్సరాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా పాలమూరు ప్రాజెక్టు చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అంటే డిపిఆర్ రిటర్న్ వచ్చిన తర్వాత అంటే 2023లో గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో డిపిఆర్ రిజల్ట్ వెనకొచ్చింది. తర్వాత మీరు ఫర్దర్గా మరి కేంద్రంతో మాట్లాడారా? మరి ఫర్దర్గా ఎట్లా మూవ్ కాబోతున్నారు? ఎప్పటి వరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తారంటే మీ గవర్నమెంట్లోనే పూర్తి చేస్తారు, ఇంకా డిలే అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఆ పెద్ద మనిషి 3 ఏళ్ల కాళేశ్వరం పూర్తి చేస్తా అంటే ఆ కాళేశ్వరం పరిస్థితి ఏందో మాకు తెలిసింది. ఎప్పుడు కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరం టైం లైన్లు పెట్టుకొని పూర్తి కావు. నాగార్జున సాగర్ కట్టినా, శ్రీశైలం కట్టినా, బాక్రానంగల్ కట్టినా దానికి ఒక పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే నదీ జలాల సమస్య ఉంటుంది, ఫండింగ్ సమస్య ఉంటుంది, స్ట్రక్చరల్ సమస్యలు ఉంటాయి, జియోగ్రాఫికల్ హైడ్రలాజికల్ సమస్యలు ఉంటాయి. వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ప్రాజెక్టులు కట్టాలి. ఇప్పుడు సీస్మిక్ స్టడీస్ లేకుండా టక్కున రిజర్వాయర్లు కట్టినామనుకో, పుట్టుకున్న భూకంపం వచ్చి మొత్తం కొట్టుకొని పోతే ఎవరు బాధ్యులు? అందుకే తెలివి ఉన్నోడు, బుద్ధి ఉన్నోడు ఎవ్వరు కూడా 2-3 సంవత్సరాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టరు. తేగిరి డ్యామ్ కట్టడానికి దాదాపు 30 ఏళ్ళు తీసుకున్నారు. కాబట్టి ప్రతి మేజర్ మల్టీపర్పస్ ప్రాజెక్టుకు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు నేను కడతా అంటే మెదడులో బుద్ధి లేనట్టు అర్థం, తెలివి లేనట్టు అర్థం. ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా ఆచితూచి, ఒక బెడ్ 1 సంవత్సరం వేస్తారు, ఒక రిటైనింగ్ వాల్ 1 సంవత్సరం కడతారు, దాని తర్వాత కుదురుకుంది, సెట్ అయిపోయింది అంటే ఫర్దర్గా కడతారు, స్ట్రక్చర్స్ వేసుకుంటారు. ఇట్లా ఎన్నో అంశాలతో కూడినవి ఉంటాయి ప్రాజెక్టులలో. వీరికి తెలివిలేక గిట్టనే కట్టాలి అని చెప్పి అందరికీ చెప్పి తిక్కోలని ప్రజెంట్ చేసిండు. అట్లా చేసినందుకే ఈరోజు మేడిగడ్డ కూలిపోయింది. అట్లా చేసినందుకే ఈరోజు డబ్బులు లేక మొత్తం కూడా ఇష్టం ఉన్నట్టు తీసుకున్నాడు లోన్లు. 12%కి ఎవరైనా లోన్స్ తీసుకుంటారా? ఇంట్రెస్ట్ తీసుకుంటారా? 12% ఇంట్రెస్ట్ తోటి లోన్స్ తీసుకుంటారా? బుద్ధినోడు 5%కు, 6%కు, 7%కు, 8%కు దొరుకుతున్న సందర్భంలో 2 సంవత్సరాల పూర్తి చేయాలి, 3 సంవత్సరాల పూర్తి చేయాలని చెప్పి ఎటువంటి రిపోర్టులు లేకుండా ఎవరు లోన్లు ఇస్తే వాళ్ళు తీసుకొని ఈరోజు వడ్డీల భారం ఎంత అయింది అంటే రూపాయి దానికి రూపాయిన్నర వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. సో అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. వాటన్నిటిని కూడా సరిచేయడానికి మాకు 2 సంవత్సరాల కాలం పట్టింది. చాలా వరకు పూర్తిగా అర్థం చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ వడివడిగా ముందుకు ఖచ్చితంగా పోతుంది. మన శాసనమండలిలో కవిత, జాగృతి కవిత మాట్లాడుతూ ఇటు బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగింది, ఇటు కలెక్టరేట్ కట్టడంలో కానీ తర్వాత సెక్రటరేట్ కట్టడంలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది కూడా ఆరోపణలు చేసింది. మరి వాటిని ఆ మాటలు సుమోటోగా తీసుకొని మీరు ఆయన ఎంక్వైరీ చేపిస్తారా మీ గవర్నమెంట్? ఇప్పుడు ఏం మాట్లాడిందో తెలియదు, చూడాలా. ఖచ్చితంగా ఆమె ఎంక్వైరీలు అయితే జరుగుతూ ఉన్నాయి చాలా విషయంలో. ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంది, కాళేశ్వరం జరుగుతూ ఉంది. ఇప్పుడు పాలమూరులో జరిగిన ద్రోహం కూడా విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి గారు అన్నారు. దాని తర్వాత ఇంకా 2-3 అంశాలలో ఇది ఫార్ములా రేస్కు ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇట్లా మాకు పటిష్టమైన ఆధారాలు ఎక్కడ వస్తే అక్కడ ఎంక్వైరీ ఖచ్చితంగా జరుపుతాము. అలాగే ప్రొక్యూర్మెంట్లో కూడా కొన్ని తప్పులు జరిగినాయి, వాటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఏదైతే అధికారులు గతంలో ఉన్న పాలకుల కొమ్ము కాసి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి తప్పుడు ప్రాజెక్టులను కట్టించి 100 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారో వాళ్ళ మీద కూడా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఏ అంశంలో ప్రజలను తప్పుదారి పట్టించిండ్రో, ఎక్కడ కరప్షన్ జరిగిందో ఖచ్చితంగా మా దృష్టికి ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. వాటిని క్రమక్రమంగా ఒక్కొక్కటి కూడా విచారణ చేస్తాం. దోషులను శిక్షించాలని చెప్పి మాకు కూడా ఉంది. ఆ పని తప్పకుండా చేస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు తను పార్టీ పెడుతున్నట్టు కూడా జాగృతి కవిత ప్రకటించింది. ఆమె పార్టీ పెట్టడానికి ఎలా ఉంటుంది? స్వాగతిస్తున్నారా లేకపోతే ఏం చెప్పదు? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, పొలిటికల్ పార్టీ. ఖచ్చితంగా ఆమెకు ఆ కుటుంబ సభ్యులతో ఇబ్బంది ఉంది. 10 ఏళ్ళు తర్వాత ఆమెకు మేము దాంట్లో ఇమడలేనని చెప్పి బయటకు వస్తూ ఉంది. సంతోషం. ప్రజా సమస్యల మీద ఆమె పోరాటం చేసి ఒక మంచి రాజకీయ నాయకుడిగా పబ్లిక్ ఇష్యూస్ను బయటికి తీసుకొస్తూ ఉంటే ప్రజలు ఆదరిస్తారు. ఎవరు పార్టీ పెట్టినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మేము స్వాగతించాల్సిందే. మీరు ఎందుకు పార్టీ పెడుతున్నారు, మీరు పెట్టకూడదు కదా అనే హక్కు మాకు లేదు. వాళ్ళు భవిష్యత్తులో నిలబడరా అనేది వాళ్ళు తీసుకునే కార్యాచరణ, వాళ్ళ చేసే పనులు, వాళ్ళ నిజాయితీ, వాళ్ళ చిత్తశుద్ధి
ప్రజలు వాళ్ళని ఏ కోణంలో చూస్తున్నారో, ప్రజలు వాళ్ళని నమ్ముతున్నారా లేదా, వాటన్నిటిని బట్టి రిజల్ట్ ఉంటుంది. ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా మరి ఓన్లీ ఎన్నికలటప్పుడు మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ హడావిడి చేస్తుంది, ఇటు సిట్ అంటుంది, తర్వాత ప్రత్యేక దర్యాప్తు సంస్థలు అంటుంది, కానీ తర్వాత అంత కథ మామూలే అంటూ కూడా ఎంపీ రఘునందన్ రావు కూడా ఇంతకుముందే కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు మనకు ప్రభాకర్ రావు గారి కోసం వేడి చేసినాం, దాదాపుగా ఇంటర్పోల్ నోటీసులు పంపినాం, ఒత్తిడి పెంచినాం, దాంతో ఆయన దిగొచ్చిండు. మొదలేమనుకున్నాడు, ఈ గవర్నమెంట్ ఏముందిలే, మళ్ళీ మేమే వస్తాం, ఇక్కడిక్కడ తిరుగుతూ అయిపోతుంది, మళ్ళీ మేము మా గవర్నమెంట్ వచ్చినాక, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నేను వస్తాను అనుకున్నాడు. కానీ అది కుదరలేదు. ఇంటర్పోల్ కావచ్చు, మిగతా నేషనల్ ఏజెన్సీస్ కావచ్చు, చాలా తీవ్రంగా పరిగణించి ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడో అక్కడ ఒత్తిడి పెంచడంతో కుదరదని చెప్పి వచ్చిండు. వచ్చిన తర్వాత కూడా నాకు బెయిల్ రావాలని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించిండు, హైకోర్టును ఆశ్రయించిండు. సో అవన్నీ నడుస్తూ ఉన్నాయి, ఒక కొలిక్కి వస్తూ ఉంది ఇన్వెస్టిగేషన్ కూడా. కాబట్టి ఖచ్చితంగా ప్రభాకర్ రావు గారి తర్వాత ప్రభాకర్ రావు గారు ఎవరి ఆదేశాలతోటి ట్యాపింగ్కు అనుమతి ఇచ్చిండో, ఎవరు ఈయన ట్యాపింగ్ చేయమని ఆదేశాలు ఇచ్చిండో అవన్నీ కూడా ఇప్పుడు తేలుతాయి. తర్వాత అటువంటి ఆదేశాలు ఇచ్చిన వాళ్ళని కూడా విచారించాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళని కూడా విచారించిన తర్వాత ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. మొన్న మీరు చూసే ఉంటారు, ఇటు సుప్రీంకోర్టులో కూడా హరీష్ రావుకి ఊరట లభించింది, ఈ ఫోన్ ట్యాపింగ్లో అతన్ని విచారించద్దు అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దీని ఎట్లా చూస్తారు? హరీష్ రావు గారికి ఊరట లభించలేదు ఫోన్ ట్యాపింగ్ మీద. ఇప్పుడు సగం పరిజ్ఞానంతో వాళ్ళు జబ్బలు చచ్చుకుంటూ ఉన్నారు. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని చెప్పి ఆయన ఇచ్చిన దానికి విచారించాల్సిన అవసరం లేదని వచ్చింది తప్ప, జనరల్గా రాష్ట్ర ప్రభుత్వం చేసే ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఎటువంటి ఆయన ఇంకా పిలవలేదు. ఆయన పిలిచినప్పుడు కదా ఆయన అడిగేది. కాబట్టి ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. చాలామంది మీడియా మిత్రులను కూడా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం, కన్ఫ్యూజన్ మాస్టర్స్ వాళ్ళు ఆ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మీడియాలో కూడా కొంతమంది వాళ్ళు ఏది చెప్తే అది రాసుకోవాలి, అదే నిజం అంటే కొంతమంది ఉన్నారు. ఇంకా ఇప్పుడిప్పుడే అందరికీ భ్రమలు దొలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ కేసుకు ఈ కేసుకు సంబంధం లేదు. మొత్తానికైతే ఇటు నదీ జలాల ఇష్యూకి సంబంధించి కూడా మరి గత బీఆర్ఎస్ గవర్నమెంటే మరి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. మరి ఈ విషయంలో ఇటు అసెంబ్లీలో చర్చకు పెట్టినప్పుడు మరి తప్పించుకొని ఇటు బీఆర్ఎస్ ఎత్తులు పోయారు. మరి ఏదైనా ఉంటే అసెంబ్లీలో మాట్లాడాలి. మరి కేసీఆర్ మాట్లాడేటువంటి విషయాలపైన మరి అసెంబ్లీ నిర్వహించామని, మరి ఎక్కడ కూడా కేసీఆర్ అసైన్ కాకపోవడం, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు కూడా మరి గత 10 ఏళ్ళు చేసినటువంటి పాపాలను కప్పించడానికే మరి వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు బైకాట్ చేశారని కూడా వారి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ అశోక్తో సతీష్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.